శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేచ్చర్వవిఘ్నోపశాంతయే. 7వ రోజు అవతారం శ్రీ మహాచండీదేవి. ఆదివారం ఆశ్వీజ శుద్ధ షష్ఠి. దేవీ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు 7వ రోజు. ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరిగా అలంకరిస్తారు. చండు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముందుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయటం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది. దేవీ భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతోంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జాతక చక్రంలో కుజుదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజరాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో చేసేటటువంటి దేవీ ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గ్రహపీడలు తొలగుతాయి. నవరాత్రుల్లో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవీ భాగవతం చెబుతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.